सुभद्रा कुमारी चौहान। सुभद्रा कुमारी चौहान एक प्रसिद्ध हिंदी कवयित्री और लेखिका थी। उनका जन्म 16 अगस्त 1904 को उत्तर प्रदेश के प्रयागराज इलाहाबाद के पास निहालपुर गांव में हुआ था। उन्हें विशेष रूप से झांसी की रानी कविता के लिए जाना जाता है, जो रानी लक्ष्मीबाई के वीरतापूर्ण जीवन पर आधारित है। सुभद्रा कुमारी चौहान स्वतंत्रता संग्राम में भी सक्रिय रूप से शामिल थी और असहयोग आंदोलन में भाग लेने वाली पहली महिलाओं में से एक थी। 15 फरवरी 1948 को एक कार दुर्घटना में उनका निधन हो गया। సుభద్రా కుమారి చౌహాన్ ఒక ప్రసిద్ధ హిందీ కవయిత్రి మరియు రచయిత. ఆమె 1904 ఆగస్టు 16న ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ లేదా ఇలహాబాద్ సమీపంలోని నిహాల్పూర్ అనే గ్రామంలో జన్మించారు. రాణి లక్ష్మీబాయి వీరగాథను ఆధారంగా చేసుకుని రచించిన ఝాన్సీకి రాణి అనే ప్రసిద్ధ కవితకు ఆమె ప్రత్యేకంగా గుర్తింపు పొందారు. సుభద్రా కుమారి చౌహాన్ స్వాతంత్ర్య ఉద్యమంలో సైతం చురుకుగా పాల్గొన్నారు. సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్న మొదటి మహిళలలో ఆమె ఒకరు. ఆమె 1948 ఫిబ్రవరి 15న జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందారు. सुभद्रा कुमारी चौहान की कुछ प्रमुख रचनाएं हैं. बाल साहित्य, झांसी की रानी, कदम्ब का पेड़, सभा का खेल. झांसी की रानी यह उनकी सबसे प्रसिद्ध रचना है, जो रानी लक्ष्मीबाई के जीवन और बलिदान को दर्शाती है. సుభద్రా కుమారి చౌహాన్ గారి రాసిన ప్రముఖ రచనలు, వాటిలో బాల సాహిత్యము ఝాన్సీ కి రాణి, కదంబ కా పేడ్, సభా కా ఖేల్. ఝాన్సీ కి రాణి ఇది ఆమెకు అత్యధిక ఖ్యాతి తెచ్చిన కవిత. రాణి లక్ష్మీబాయి జీవితంలోని ధైర్యం, త్యాగాన్ని ఇందులో చక్కగా చిత్రీకరించారు. కవితాయే ముకుల్, త్రిధార. ఆమె రాసిన మరికొన్ని కవితలు ముకుల్, త్రిధార. ముకుల్ యహ్ ఉన్కా ఏక్ ప్రసిద్ధ కవితా సంగ్రహ హై. ముకుల్ అనేది ఆమె యొక్క ప్రసిద్ధ కవితా సంకలనము. वीरों का कैसा हो वसंत यह भी एक प्रसिद्ध कविता है. वीरों का कैसा हो वसंत ఇది కూడా ఆమె రాసినటువంటి కవితలలో ప్రసిద్ధమైనది. దేశభక్తితో నిండిన ప్రముఖమైన కవిత. कहानियाँ बिखरे मोती, जन्मदिनी, बिछी हुई राख, सीधे साधे चित्र, बिकने वाली औरत. ఆమె రాసిన కొన్ని కథలు బిఖరే మోతీ, జన్మదిని, बिछी हुई राख, सीधे साधे चित्र, बिकने वाली औरत. सम्मान सेक्सरिया पारितोषिक मुकुल कविता संग्रह के लिए 1932 में ఆమెకు లభించిన గౌరవాలు. సెక్సరియా పారితోషికము ముకుల్ కవితా సంకలనానికి 1932లో లభించింది. బిఖరే మోతీ కహానీ సంగ్రహ కే లియే 1932 में 1932లో బిఖరే మోతీ కవితా సంకలనానికి సత్కారం లభించింది. భారతీయ డాక్టర్ विभाग ने 6 अगस्त 1974 को सुभद्रा कुमारी चौहान के सम्मान में 25 पैसे का एक डाक टिकट जारी किया. భారతీయ తపాలా శాఖ 1976 ఆగస్టు 6న ఆమె జ్ఞాపకార్థం 25 పైసల తపాలా బిళ్లను విడుదల చేసింది. सुभद्रा कुमारी चौहान की रचनाओं में देशभक्ति, वीरता और सामाजिक चेतना के भाव प्रमुख रूप से दिखाई देते हैं. సుభద్రా కుమారి చౌహాన్ రచనల్లో దేశభక్తి, వీరత్వము, సామాజిక చైతన్యము వంటి భావాలు స్పష్టంగా ప్రతిఫలిస్తాయి.